నమస్తే. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్ల స్వీకరణకు 18వ తేదీ గడువు పెట్టింది. అలాగే 29న దీనికి సంబంధించి పోలింగ్ జరుగుతుంది. ఈ 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకే దాదాపు వస్తాయి. ఎందుకనంటే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి. ఇలాంటి క్రమంలో ఉన్నది 2 కానీ పోటీ మాత్రం తీవ్రంగా ఉందనే చెప్పాలి. 12 మంది ఈ 2 స్థానాల కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఈసారి మాత్రం తమ పదవులను త్యాగంగా పెట్టారు. ముఖ్యంగా టికెట్ రాకపోయినా సైలెంట్‌గా ఉన్నారు. అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆలోచనలో అధిష్టానం యోచిస్తుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, అలాగే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అద్దంకి దయాకర్ వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో సీనియర్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ 12 మంది జాబితా గనుక చూస్తే మధు యాష్కి గౌడ్ ఆయన చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు. అలాగే అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అలాగే అంజన్ కుమార్ యాదవ్ ఈయన కూడా సీనియర్ లీడర్గానే ఉన్నారు. సంపత్ కుమార్, ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నియోజకవర్గం నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆయన. అలాగే షబీర్ అలీ, పటేల్ రమేష్ రెడ్డి, బెల్లయ్య వీరితో పాటు మరొక ఇద్దరు కూడా పేర్లు వినిపిస్తున్నాయి. ఇట్లాంటి క్రమంలో ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే దాని మీద చాలా తీవ్రమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పోటీ నెలకొందనే చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే దీనిపై రేవంత్ రెడ్డి అధిష్టానంతో భేటీ అయ్యారు. దానికి సంబంధించి చర్చలు కూడా జరిపారు. మరి ఈ 12 మందిలో ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఒక పక్కన వామపక్షాలకు సంబంధించి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. అట్లానే టీజేఎస్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ముఖ్యంగా కోదండరాం ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఇవన్నీ ఒక రకమైనటువంటి వేడి పుట్టిస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే రాజకీయాల పరంగా ముఖ్యంగా చాలా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నట్టు మనం చూడాలి. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడినటువంటి రాజకీయాలను చేశారు. ఇలాంటి సందర్భంలో తమ పదవులను కూడా త్యాగం చేశారు పార్టీ కోసం. ముఖ్యంగా అలాంటి వారిని పార్టీ దూరం చేసుకోకూడదు అనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ 2 పదవులు ఎవరిని వరిస్తుందో, ఏం జరుగుతుందో అనేది మాత్రం చాలా కీలకంగా మారినటువంటి అంశం.